గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వెదర్ ఎంత కూల్ ఉందంటే అంత కూల్ ఉంది. మనకి ఇండియాలో అయితేనే చాలా చలి ఉంటుంది కదా! ఆ చలిని నేను తట్టుకోలేను. దానికి 2, 3 దుప్పట్లు వాడేదాన్ని. ఇక్కడ ఈ చలికి అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు. అసలుకి అంత చలిగా ఉంది అసలు నాకైతే. రూమ్‌లో నుంచి అయితే బయటకైతే రావట్లేదు. అంత చలిగా ఉంది. మా వాళ్ళందరూ ఇంత చలిగా ఉంది కదా! చికెన్ పకోడీ చేసుకుందాం అని చెప్పి 1.93 ఎల్‌బీ వాల్మార్ట్ నుంచి తెచ్చారు. తెచ్చిన చికెన్ని పీసెస్లా కట్ చేసి క్లీన్ చేసి ఒక బౌల్లో వేశారు. ఒక బౌల్లో వేసి ఇందులో ఆయిలు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు, జీరా పౌడర్ని వేశారు. తర్వాత మైదా, కార్న్‌ఫ్లోర్ వేశారు. ఇక్కడ ఇది యాడ్ చేసింది కార్న్‌ఫ్లోరు. మనకి అదేందో టిన్‌లో ఇచ్చారు కార్న్‌ఫ్లోరు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ శనగపిండి యాడ్ చేస్తున్నారు. శనగపిండి ఇవి వరకు యాడ్ చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేశారు. నేను స్కిప్ అయినట్టుంది వీడియో. ఇవన్నీ యాడ్ చేసి దాన్ని ఫైనల్గా శనగపిండి అయితే యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసిన తర్వాత అన్న వచ్చి కలుపుతున్నాడు. బాగా మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ చేశాక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే బాగా పడుతుంది వాటికి ఆ మసాలాలన్నీను. కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి ఫైనల్గా అయితే మిక్స్ చేస్తున్నాడు అన్న. ఇది మిక్స్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీశారు. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసాక బాగా హీట్ అయిన ఆయిల్ అయితే వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేశారు. ఇక్కడ ఐరన్ బాండీ యూజ్ చేసాం మాకు. ఈ పొయ్యి వచ్చేసి 5 ఉంటాయి స్టవ్స్. ఇక్కడ 4 కాదు. ఇటు 2 మధ్యలో ఒకటి 5 ఉన్నాయి ఈ స్టవ్ బాగుంది ఇక్కడ. ఫైనల్‌గా దాన్ని గార్నిష్ చేయడానికి కరివేపాకు, మిర్చి అండ్ ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇవి తీసుకెళ్ళి మనకి చికెన్ పకోడీ డీప్ ఫ్రై చేసిన చికెన్ పకోడీలో కలిపేసి ఫైనల్ గార్నిష్ కోసం అయితే చేస్తున్నారు ఇవన్నీను. ఫ్రై అయిపోయినవి తీసేసి చికెన్ పకోడీ డీప్ ఫ్రై చేసి పెట్టింది కదా ముందే వాటిలో కలిపేసేయాలి. కలిపేసి ఫైనల్గా కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.